ఈరోజు నమ్మదగిన సమాచారం మేరకు ఇక్కడ ఒక ఇంటర్సెప్షన్ జరిగింది. నెల్లూరు పోలీసులు అదేవిధంగా ఈగల బృందాలు ప్రత్యేకంగా ఈ ఇంటర్సెప్షన్లో పాల్గొన్నాయి. చాలా చాకచక్యంగా వాళ్ళు ఈ ఇంటర్సెప్షన్ చేశారు. కానీ ఎవరైతే ఈ కేసులో ఎక్యూజ్ ఉన్నారో, నేరస్తులు ఉన్నారో, ఆ నేరస్తుడు చాలా ఫెరోషియస్గా అతను వాహనం వెనక్కి తీయడం, దానిలో ఒక ఈగల్ కానిస్టేబుల్ కూడా గాయపడడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు పోలీసుల్లోని వాళ్ళ ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ కూడా చాలా చాకచక్యంగా వారికి వ్యవహరించారు. దానివల్ల ప్రత్యేకంగా అతన్ని చేసి పట్టుకున్నారు. మొత్తం అతను ఇక్కడ ఒక ప్రాంతంలో వెహికల్ కూడా వదిలేశాడు. తర్వాత అతను పట్టుకోవడం జరిగింది. ఈగల్ కానిస్టేబుల్ కూడా ప్రస్తుతం సేఫ్గా ఉన్నారు. ఆయన హాస్పిటల్లోని చికిత్స పొందుతున్నారు. ఈగల్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఈ సోర్స్ ఏదైతే ఉందో ఏఎస్ఆర్ జిల్లాలో పూర్తి స్థాయిలో గంజాయి నిర్మూలించడం జరిగింది. ఏఎస్ఆర్ జిల్లా పోలీసులు, జిల్లా యంత్రాంగం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి అక్కడ డ్రోన్ సర్వేలెన్స్ ఇవన్నీ ఇంప్రూవ్ చేయడం వల్ల, ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వడం వల్ల అక్కడ గంజాయి కూడా పూర్తిగా తగ్గిపోవడం జరిగింది. ఒరిస్సా నుంచి ఏది వస్తుందో వాటిని కూడా కట్టడి చేయడం కోసం సుమారుగా 81 చెక్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ జరిగిన ఇంటర్సెప్షన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పెక్టర్ సాంబశివరావు గారికి, వాళ్ళ టీము, అదేవిధంగా ప్రత్యేకంగా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. జిల్లా ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా ఈగల్ తరఫున అభినందనలు తెలుపుతున్నాం. ఎవరైతే ఈ స్మగ్లర్ ఉన్నారో అతను చాలా ఫెరోషియస్, అంటే ఇంకా మన మీద దాడి చేయాలనే ఉద్దేశంతో అతను పారిపోవడానికి ప్రయత్నించాడు. వెహికల్ కూడా చాలా వేగంగా వెనక్కి తీయడం వల్ల ఈగల్ కానిస్టేబుల్ రోడ్డు మీద, మన హైవే మీద పడటం, ఆ వెనకాల వస్తున్న ఏదైతే లారీ ఉందో అతను సడన్ బ్రేక్ వేయడం వల్ల కూడా అతని ప్రమాదం పూర్తిగా తప్పింది. ఇంత సాహసోపేతంగా అతను చేసి పట్టుకున్న జిల్లా పోలీసులు, నెల్లూరు జిల్లా పోలీసులకి ప్రత్యేకంగా అభినందన తెలుపుతున్నాం. ఎస్పీ గారు కూడా చాలా మార్నింగ్ నుంచి ఈ ఆపరేషన్ని క్లోజ్గా ఫాలోఅప్ చేస్తున్నారు. ఆయనకు కూడా ప్రత్యేకంగా అభినందన. 2 రౌండ్స్ ఫైరింగ్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 22 కేజీలు అంటే కమర్షియల్ క్వాంటిటీ. గంజా అంటే ఇంకా 20 కేజీల కంటే ఎక్కువ ఉంటాయి ఇంకా కమర్షియల్ క్వాంటిటీ. దాంట్లో జైలు శిక్ష 10 నుంచి 20 సంవత్సరాలు పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుతం ఫార్వర్డ్ లింక్స్, బ్యాక్వర్డ్ లింక్స్, అంటే అతను ఎక్కడికి వచ్చాడు, ఎవరికి ఇద్దాం అనుకుంటున్నాడు, అదేవిధంగా అది ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, వాటి మీద పూర్తి దర్యాప్తు నడుస్తుంది. ఈరోజు మార్నింగ్ మనకు 5:30 ఆ టైంలో మనకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో కార్లో గాంజా అనేది మూమెంట్ ఉందని చెప్పేసి నెల్లూరుకి. సో దాన్ని బేస్ చేసుకొని ఈగల్ టీమ్స్, తర్వాత మన జిల్లా పోలీసులు వాళ్ళ ఇంటర్సెప్షన్ బేస్ చేసుకొని మనం లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఎప్పుడైతే పర్సన్ మనము కార్లో వస్తుందని చెప్పేసి మనకు స్పెసిఫిక్ ఇన్పుట్ వచ్చిన తర్వాత అతన్ని మనము బ్యాక్ సైడ్ ఈగల్ టీమ్స్, తర్వాత ఫ్రంట్ సైడ్ మనకు లోకల్ వాళ్ళు ఆపడం జరిగింది ఆయన వెహికల్ని. బట్ ఆ క్రమంలోనే అతను కొద్దిగా ఫ్రేషియస్గా చేసి బ్యాక్ తీసుకునేటప్పుడు కానిస్టేబుల్ కొద్ది దెబ్బలు జరిగి ఆ టైంలో మనకు సిఐ గారు ఫైర్ చేయడం జరిగింది. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతను ఎవరైతే ఉన్నాడో ఇతని మీద ఆల్రెడీ 4 కేసెస్ ఉన్నాయి. డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో 4 కేసెస్ ఉన్నాయి. మనకు 22 కేజీస్ గాంజా మనకు యాక్చువల్గా మనకు రికవర్ అయింది. ప్రజెంట్ ఇక్కడ ఎవరు రిసీవరు, తర్వాత అతనికి ఎవరు సప్లై చేశారు అనేది మనకు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సో ముందు కూడా మీడియా వాళ్ళకి మా రిక్వెస్ట్ ఏంటంటే, గాంజాకి సంబంధించి గవర్నమెంట్ చాలా ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తుంది. ఈగల్ కూడా చాలా మనకేంటంటే మన కాలేజెస్లో, స్కూల్స్లో కూడా మన ఈగల్ క్లబ్స్ అనేవి కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది. ప్రతిరోజు మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని కండక్ట్ చేస్తున్నాం. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు ఇచ్చినా కూడా మేము దాని తగ్గట్టుగా యాక్షన్ తీసుకొని, సో ఎవరైతే మనకు కన్జ్యూమర్స్ ఉన్నారో, తర్వాత సప్లైర్స్, వీళ్ళందరి మీద మనం దృష్టి పెడతాం. థ్యాంక్ యూ. స్మగ్లర్ ఉన్నారు, అతని ఆస్తే కాదు, వాళ్ళ బంధువుల ఆస్తులు, అసోసియేట్స్, క్లోజ్ ఫ్రెండ్స్, వీళ్ళ ఆస్తులు కూడా సీజ్ చేసే అవకాశం ఉంది. అందుకని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. మీ ఫ్రెండ్ ఎవరో మీకు చేస్తున్నాడు కదా, మనకేం కాదనుకోవద్దు. మీ ఆస్తులు కూడా జప్తు అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కానీ, మీ బంధువుల్లో కానీ ఎవరైనా గంజాయి కానీ, డ్రగ్స్ కానీ ఇటువంటి వ్యాపారం చేస్తే మీరు మౌనంగా ఉండొద్దు. 1972కి సమాచారం అందించండి. అదేవిధంగా గతంలో నాకు చాలా చోట్ల నేను మీడియా సమావేశంలో కొంతమంది అడిగారు, ఈగల్లో సభ్యులు ఎంతమంది అని చెప్పేసి. ఈగల్లో రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది సభ్యులే. ఇది డ్రగ్స్ అన్నది అంతర్గతంగా మనల్ని బలహీనం చేస్తుంది. మన దేశానికి యువకులే చాలా పటిష్టంగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళని బలహీనం చేసే ఈ డ్రగ్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా సరే, నా క్యాంపెయిన్ కూడా ప్రతి తల్లి కూడా ఈగల్ బ్రాండ్ అంబాసిడర్, మేము వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ప్రాంతంలో గంజాయి ప్రవేశించిందా, మీ కాలేజీలో గంజాయి ప్రవేశించిందా, మీ ఇంట్లో గంజాయి ప్రవేశించిందా,
ఎక్కడైనా చిన్న సమాచారం ఉన్నా, మీరు విన్న అనుమానం ఉన్నా సరే 197 నుండి సమాచారం అందించండి.